అంటే ఈ ఒక రాష్ట్రానికి అతిపెద్ద రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా బీఎస్పీ నుండి ప్రాతినిధ్యం వహించినటువంటి దాఖలాలు ఉన్నాయి. కానీ తెలంగాణలో కేవలం వార్డు మెంబర్లు ఉప సర్పంచ్లకే అంకితం అయిపోయిందంటే ఈ పార్టీ మనుగడ ఎట్లా ఉంది అనుకోవచ్చు. అంటే మీరు ఒకసారి భారతదేశంలో రాజకీయ పార్టీల చరిత్రను మీరు గమనించినట్టయితే ఈ స్వతంత్రం తెచ్చిన పార్టీగా మనం కాంగ్రెస్ పార్టీని చూస్తుంటాం. అవునా కదా? కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో ఏమనుందా ఈరోజు? లేదు. ఈ దేశాన్ని దశాబ్దాలు పాలించిన కాంగ్రెస్ పార్టీ కూడా ఆంధ్రప్రదేశ్లో ఈరోజు జీరో బీఎస్పీ ఉన్న స్థాయిలో కూడా కాంగ్రెస్ పార్టీ లేదు. ఎలా మీ ఎన్నో రాష్ట్రాలలో కాంగ్రెస్ పార్టీ లేని పరిస్థితి. రాజకీయాలలో ఒకసారి అధికారం వచ్చిన తర్వాత ప్లస్లు మైనస్లు అన్నీ జరుగుతూ ఉంటాయి. ప్రజలు కూడా ఆలోచన మారుతూ ఉంటాయి కదా. ఏ పార్టీ అయినా అంటే 100% ప్రజలకు న్యాయం చేసి ఒకటేసారి పాలనలా జరగలేదు కదా, జరగదు కదా. అట్లా బీఎస్పీ పార్టీలో కూడా ఈ తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ రాకముందు కూడా ఉమ్మడికి కూడా కొన్ని ఎమ్మెల్యేలు కూడా గెలవడం జరిగింది. అయితే ఇప్పుడున్న పరిస్థితులల్లో 100% బీఎస్పీ పార్టీ బలంగా పోతున్నది. దానికి సంకేతం ఏంటంటే మాయావతి గారి బర్త్డే చేస్తారు పార్టీ. ఇప్పుడు అది సంక్రాంతి రోజు ఉంటుంది. ఎప్పుడు కూడా సంక్రాంతి కాబట్టి ఈ ప్రజలు రారు స్వీకరించారనే కోణంలో తెలంగాణ నడిచేది. కానీ ఈసారి అట్లా జరగలే. రేపు షాద్ నగర్లో మాయావతి గారి బర్త్డే ఏదైతే ఉన్నదో జనవరి 15 నాడు, మీకు తెలుసు సంక్రాంతి పండుగ అంటే ఎట్లుంటుంది, ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలు ఎట్లుంటారు తెలుసుగా, ఉంటారు తాగుడు తినుడు మొత్తం ఎంజాయ్మెంట్ ఉంటుంది కదా బ్యాచ్ మనదంతా. అట్లాంటి రోజు కూడా మేము షాద్ నగర్లో ఒక 4 నుంచి 5,000 మందితో మీటింగ్ పెట్టి ఫస్ట్ టైం ఈ తెలంగాణ రాష్ట్రంలో బహుజన వాదానికి మనం పని చేయగలిగితే, ప్రజలను కలవగలిగితే, వాళ్ళని కన్విన్స్ చేయగలిగితే ఈ సమాజం రాజ్యం తీసుకొచ్చుకోవడానికి సిద్ధం ఉందనేది మరి మన జనవరి 15 నాడు మేము షాద్నగర్లో నిరూపించాం. ఓకే, జనవరి 15 నాడు ఏదైతే ప్రోగ్రామ్ పెట్టుకున్నామో అది పార్టీ బలం అనుకోవచ్చా, ఇబ్రహీం శేఖర్ బలం అనుకోవచ్చా? అట్లానే ఏముండదు, పార్టీ బలం ఉంటుంది. ఇప్పుడు సిద్ధాంతం లేకుండా ఇప్పుడు శేఖర్ చేసేది ఏముండదు కదా. కానీ సిద్ధాంతాన్ని బలం పరచాలంటే నాయకుడు కూడా కష్టపడాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఈ పార్టీ మీద ప్రేమ లేకపోతే ఇంత షార్ట్ పీరియడ్ అంత పెద్ద మీటింగ్ కూడా నేను పెట్టలేను కదా. సమాజంలో బహుజనవాదం ఉంది, బీఎస్పీ పార్టీ మీద ప్రేమ ఉన్నది. కాకపోతే కొంచెం ప్రజల దగ్గరికి పోయే నాయకులు తక్కువ కావడం వల్ల అది కొంచెం పార్టీ బలహీన పడినట్టుంది. ఈరోజు మేము ఖచ్చితంగా నేను వెళ్తున్నా, మా క్యాడర్ కూడా అందరూ కూడా రాష్ట్ర నాయకులు కావచ్చు, జిల్లా నాయకులు కావచ్చు, కాన్స్టిట్యున్సీ లెవెల్ వరకు అంటే సెక్టార్ లెవెల్ వరకు మేము పార్టీని తీసుకురాగలిగాం ఇలా. కాబట్టి ప్రజల దగ్గరకు పోతున్న సందర్భం ప్రజలు వస్తారు అనడానికి అది సంకేతం అని చెప్తున్నాను నేను. ఓకేనా, గతంలో మీరు ఈ పార్టీలో ఉండబట్టి ఎన్ని ఏళ్ళు అవుతుందన్న? నేను 2011లో వచ్చాను. 2011